Hello students, welcome back to our channel SP Children World. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ మోడల్ పేపర్ ప్రకారము ఈ ఇయర్ 2024-25 ఇయర్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేటువంటిది మారింది. ఈ మారిన దాని ప్రకారము గ్రామర్కి సంబంధించి 1 to 12 బిట్స్ ఉంటాయని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇక్కడ మీరు చూస్తున్నారు 10th క్లాస్ ఏపీ అండ్ టీఎస్ వీక్లీ హిందీ టెస్ట్ ఆన్ గ్రామర్ 1 to 12 బిట్స్ అనేటువంటివి మనకి ఎగ్జామ్లో ఇస్తారు. అయితే ఈ 12 బిట్స్ కూడా ఈసారి మనకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు మల్టిపుల్ చాయిస్ అనేటువంటివి ఉంటాయి. అందులో ఫస్ట్ బిట్ తత్సం తద్భవ శబ్ద అనేటువంటిది, సెకండ్ వన్ వచ్చేసరికి క్రియా శబ్దని ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా థర్డ్ బిట్ వచ్చేసరికి అక్షరోం మే పడికర్ సంఖ్యావం. ఈ విధంగా వాళ్ళు ఒక నెంబర్ని అక్షరాల్లో ఇస్తారు, దాన్ని మనం నెంబర్ ఐడెంటిఫై చేయడం అనేటువంటిది. అదేవిధంగా కారక్ చిహ్న అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. ఫిఫ్త్ బిట్ వచ్చేసరికి సమాస్ అనేటువంటిది ఇక్కడ బిట్ అనేటువంటిది ఇస్తున్నారు. సిక్స్త్ బిట్ వచ్చేసరికి సంధి విచ్ఛేద్ అనేటువంటిది మనం చేయాలి. సెవెంత్ బిట్ వచ్చేసరికి పర్యాయ శబ్ద్, ఒక అండర్లైన్ చేసినటువంటి పదానికి సంబంధించినటువంటి పర్యాయ శబ్ద్ అంటే ఆ పదానికి సంబంధించినటువంటి సేమ్ మీనింగ్ కలిగినటువంటి సినానిమ్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాము. ఎయిత్ బిట్లో రేఖాంకి శబ్దగా ఉపసర్గ వికల్పం మే పహచాన్ కర్ లిఖియే. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ అనేటువంటిది ఇస్తారు. నైన్త్ బిట్ వచ్చేసరికి రేఖాంకిత్ శబ్దగా ప్రత్యయ్ అంటే సఫిక్స్ అనేటువంటిది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సారీ, ఇక్కడ ఉపసర్గ అంటేనేమో ప్రిఫిక్స్, ప్రత్యయ అంటే సఫిక్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. 10th బిట్ వచ్చేసరికి లింగ్ పరివర్తన్ కర్ వికల్పం మే సే పహచాన్ కర్ లిఖియే. ఇచ్చినటువంటి పదానికి లింగ్ అనేటువంటిది మార్చి మనం రాయాల్సి ఉంటుంది, అది కూడా ఆప్షన్స్లో ఇచ్చారు. 11th బిట్ కాల్ బదల్ కర్ లిఖియే. ఈ పదం అనేటువంటిది ఒక సెంటెన్స్ అనేటువంటిది ఇచ్చి ఆ సెంటెన్స్ని వాళ్ళు చెప్పినటువంటి కాలంలోకి భూతకాల్ లేదా భవిష్యత్ కాలంలోకి వర్తమాన కాలంలోకి మార్చి రాయమంటారు, దాని ప్రకారం మనం రాయాలి. 12th బిట్ వచ్చేసరికి ఇచ్చినటువంటి వాక్యానికి శుద్ధ రూప్ అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది చేయడం అని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా 12 బిట్స్ అనేటువంటివి మనకి ఇస్తారు. ఈ 12 బిట్స్ని మనం జాగ్రత్తగా ఎన్ని మోడల్ పేపర్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మనం మార్క్స్ అనేటువంటివి గెయిన్ చేయగలుగుతాము. సో ఇక్కడ నుంచి మనము ప్రతి వీక్ కూడా ఒక మోడల్ పేపర్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్ పేపర్స్ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్లో ఈ 12 బిట్స్ అనేటువంటివి మనకి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 12 బిట్స్తో పాటు మనము ఆ ప్రతి బిట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తాము. ఆ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వింటే ఆ గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. సో ఈ 12 బిట్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఈ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా విని పాయింట్స్ని నోట్ చేసుకుంటూ ఉంటే అందరికీ కూడా దీనిలో మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మనము డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూద్దాం, ఫస్ట్ బిట్ చూద్దాము. వన్ మే హిరణ్ రహతా హై. ఇక్కడ మీరు చూస్తే ఈ హిరణ్ అనేటువంటి దాని కింద అండర్లైన్ చేశారు. రేఖాంకిత శబ్దగా తద్భవ్ శబ్ద వికల్పం మే సే పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారు అంటే హిరణ్ అనేటువంటి పదానికి అండర్లైన్ చేసి ఈ పదానికి సంబంధించినటువంటి తద్భవ్ శబ్ద్, హిరణ్ అనేటువంటిది తత్సం శబ్దం, దీనికి సంబంధించినటువంటి తద్భవ్ శబ్దం రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, తత్సం శబ్దం అంటే సంస్కృతం నుంచి డైరెక్ట్గా హిందీలో ఉపయోగిస్తున్నటువంటి పదాలను తత్సం శబ్దం అంటారు. అదేవిధంగా తద్భవ్ శబ్దం అంటే ఏవైతే సంస్కృత పదాలు దాని యొక్క ఆకారాన్ని మార్చుకుని సేమ్ మీనింగ్ ఉండే విధంగా హిందీలోకి మార్చుతున్నామో దాన్ని తద్భవ్ శబ్ద్ అంటున్నాము. వన్ మే హిరణ్ రహతా హై. యహ హిరణ్ అణ అనేటువంటిది ఉందండి, ఇది తత్సం శబ్దు. అదేవిధంగా ఇప్పుడు దీనికి తద్భవ్ శబ్ద్ అంటే సేమ్ అదే మీనింగ్ ఉంటుంది, కాకపోతే దాని యొక్క షేప్ ఆకారం అనేటువంటిది మారుతుంది. సో ఇక్కడ హిరణ్ శబ్దగా తద్భవ్ శబ్ద్ హిరణ్, ఈ అణ అనేటువంటిది మామూలుగా అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్వప్న తత్సం శబ్దం, దానికి సపన అనేటువంటిది తద్భవ్ శబ్దం. అదేవిధంగా రత్న తత్సం శబ్దం, రతన అనేటువంటిది తద్భవ్ శబ్దం. అంటే మనం తెలుగులో ఏ విధంగా అయితే ప్రకృతి వికృతి ఉంటుందో సేమ్ హిందీలో కూడా అదేవిధంగా తత్సం తద్భవ్ శబ్దం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ బిట్ చూద్దాము. ఇక్కడ కబీర్ ధీరే ధీరే ఘాతా హై.
वाक्य में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ ఏమంటున్నారంటే అండి, కబీర్ ధీరే ధీరే గాతా హై, యహా క్రియా శబ్ద పహచాన్ కర్ లిఖియే, క్రియను ఐడెంటిఫై చేయండి అంటున్నారు. ఎప్పుడైనా సరే క్రియా క్యా హై, కిసి కామ్ కే కర్నే యా హోనే, ఏదైనా పని జరగటాన్ని క్రియా అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ కబీర్ ధీరే ధీరే గాతా హై అనేటువంటి ఈ వాక్యంలో కబీర్ అనేటువంటిది ఆప్షన్స్ కనుక చూసుకుంటే క్రియాశబ్దం చేయమంటున్నారు. కబీర్ అనేటువంటిది నేమ్ అండి, ఇది సంజ్ఞ అవుతుంది. గా గాతా హైలో క్రియ, గానా అంటే ఏంటి, పాడటం. సో పాడటం అనేటువంటిది ఏమవుతుంది, క్రియ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ధీరే ధీరే, ఈ ధీరే ధీరే అనేటువంటిది ఏ విధంగా పాడుతున్నాడు, క్రియ యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ధీరే ధీరే అనేటువంటిది క్రియా విశేషణం. సో గాతా హై పాడుతున్నాడు, కబీర్ ఈజ్ సింగింగ్, సింగింగ్ అనేటువంటిది క్రియా. సో ఇక్కడ గా అనేటువంటిది ఇక్కడ క్రియ అవుతుంది. ఓకే ఓకే స్టూడెంట్స్, గానా, పడనా, లిఖనా, ఖేల్నా, దౌడనా, బాగ్నా, ఇలా ఇవన్నీ కూడా క్రియాపదాలు అవుతాయి. క్రియ మ్యాక్సిమము సెంటెన్స్లో, ఇచ్చినటువంటి సెంటెన్స్లో లాస్ట్ ఉండేటువంటిది క్రియ అవుతుంది. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. नेक्स्ट थर्ड बिट చూడండి మా, 1398 हिंदी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ ఫస్ట్ ఇది అక్షరాల్లో ఇచ్చారు, దీన్ని మనము సంఖ్య నెంబర్లో మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దీన్ని జాగ్రత్తగా ఎలా చేయాలి, తెలియకపోయినా దాన్ని మన ఆన్సర్ ఎలా నేర్చుకోవాలి అని అంటే చూడండి, ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఇక్కడ 1300 అన్నారండి. ఫస్ట్ 1300, 13 అంటే ఎంతమ్మా, 13. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1300 అనేటువంటిది ఎక్కడుందో చూసుకోండి. సో ఇక్కడ 19 అనేటువంటిది ఇచ్చారు. సో ఇది రాంగ్ ఆన్సర్, దాన్ని కంప్లీట్గా తీసేయండి, ఇది రాంగ్. నెక్స్ట్ 1300, 1300, సో 1300 అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 98 అని ఇచ్చారు. లాస్ట్లో ఇక్కడ చూడండి 90 అని ఉంది. 90 అంటే ఎంతండి, 90. 90 అంటే 90. 98, అట్టా అంటే 8 అండి. సో 90 + 8 ఎంత అవుతుందండి, 98. సో 1398, 13 అంటే 13, 1300, 1300, 98. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రతి దానిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి, మీకు ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది. 90, 90, 8, 80, 8, 8, 90 + 8, 98. సో ఈ విధంగా మనము ప్రతి బిట్ని కూడా మనము ఆన్సర్ అనేటువంటిది చేసుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, శ్రీకృష్ణకే గలే డాష్ వైజయంతి మాల. శ్రీకృష్ణుడి యొక్క, శ్రీకృష్ణకే అంటే శ్రీకృష్ణుని యొక్క, గలే మెడ, డాష్ వైజయంతి మాల, శ్రీకృష్ణుని యొక్క మెడ వైజయంతి మాల ఉంది. సహీ కారక్ చిహ్న వికల్పోం మే సే పహచాన్ కర్ లిఖియే. సే, మే, కో అనేటువంటివి ఇచ్చారండి. ఇక్కడ కారక్ చిహ్నాన్ని గుర్తుపెట్టాలి. ఇది టెక్స్ట్ బుక్లో మనం లెసన్ రీడింగ్ చేసేటప్పుడు దీన్ని జాగ్రత్తగా ఫాలో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ దాని యొక్క మీనింగ్ ప్రకారం మనం అర్థం చేసుకొని కారక్ చిహ్నాలు టాపిక్ అనేటువంటిది ఒక్కసారి మీరు చూస్తే తెలుస్తుంది. శ్రీకృష్ణకే గలే, శ్రీకృష్ణుని యొక్క ఎక్కడుంటుందండి, మెడ నుండి ఉంటుందా, మెడ యొక్క అవుతుందా, మెడలో వైజయంతిమాల ఉంటుందా, లోపల అని అంటానికి ఏమవుతుందండి ఆన్సరు, మే. శ్రీకృష్ణకే గలే మే వైజయంతి మాల, శ్రీకృష్ణుని యొక్క మెడలో వైజయంతి. మెడ నుండి ఉంటుందా, ఉండదు. మెడ యొక్క అవుతుందా, అవ్వదు. సో ఆప్షన్ ఏంటండి, మే. నెక్స్ట్ బిట్ చూడండి, ఈశ్వర కణ్ కణ్ మే వ్యాప్త్ హై. ఫిఫ్త్ బిట్, ఈశ్వర కణ్ కణ్ మే వ్యాప్త్ హై. ఇక్కడ ఏం చేయాలి మనము, దానికి సమాస్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సమాస్ కితనే ప్రకార్ హై, 6 ప్రకార్ హై, 6 రకాలు. అవ్యయీభావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, కర్మధారయ సమాస్, బహువ్రీహి సమాస్. ఈ విధంగా 6 సమాస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాము, కణ్ కణ్ ఈ విధంగా రిపీటెడ్ వర్డ్స్ కనుక వస్తే అది ఏ సమాస్ అవుతుంది అని అంటే అండి, అవ్యయీభావ సమాస్ అవుతుంది. కణ్ కణ్, జన్ జన్ ఈ విధంగా వస్తే అది అవ్యయీభావ సమాస్ అనేటువంటిది అవుతుంది. తత్పురుష సమాస్ అంటే కారక చిహ్నాలు, విగ్రహ వాక్యం చేసినప్పుడు కారక చిహ్నాలు కనుక వస్తే అది
తత్పురుష సమాస్ అవుతుంది. రాజ్ కుమార్, రాజా కా కుమార్ తత్పురుష సమాస్. దేవాలయ్, దేవ్ కా ఆలయ్ తత్పురుష సమాస్. ద్విగు సమాసం అంటే ఏంటండి? నెంబర్ కనుక వస్తే అది ద్విగు సమాసం అవుతుంది. నవరత్న, నవరత్నోం కా సమాహార్, అది ద్విగు సమాసం అవుతుంది. శతాబ్ది, శత్ సంవత్సరం కా సమూహ శతాబ్ది, ఆ విధంగా అవుతుంది. అది ద్విగు సమాసం. నెంబర్ కనుక వస్తే అది ద్విగు సమాసం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో కన్కన్ అనేటువంటిది రిపీటెడ్ వర్డ్ కనుక వస్తే అది అవ్యయీభావ సమాసం అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చెప్పేటువంటివన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి జాగ్రత్తగా పాయింట్స్. कबीर ने बाह्याडंबरों पर गहरी चोट की, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. సిక్స్త్ బిట్ ఏంటండి? సంధి విచ్ఛేద్. ఇచ్చినటువంటి అండర్లైన్ చేసినటువంటి పదానికి సంధి విచ్ఛేద్ అనేటువంటిది మనం చేయాలి. బాహ్యాడంబర్ అనేటువంటిది ఇచ్చారు. బాహ్యాడంబర్ అనే పదాన్ని బాహ్య ప్లస్ ఆడంబర్ అనేటువంటిది దీని యొక్క సంధి విచ్ఛేద్. బాహ్య ప్లస్ ఆడంబర్. సెంటెన్స్ చూడండి, బాహ్య ప్లస్ ఆడంబర్, ఇది రాంగ్. బాహ్య ప్లస్ అడంబర్ అని ఉంది. అడంబర్ అనేటువంటిది ఇది తప్పు, రాంగ్. బాహ్య ప్లస్ ఆడంబర్, ఇది కూడా రాంగ్. సో రైట్ ఏంటండి? బాహ్య ప్లస్ ఆడంబర్, బాహ్య ఆడంబర్. ఓకే, ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి. प्रकाश रेखांकित शब्द का पर्याय शब्द विकल्पों में से पहचान कर लिखिए. పర్యాయ శబ్ద అంటే ఏంటండి? సినానిమ్. ప్రకాష్ అనే పదానికి సేమ్ మీనింగ్ వచ్చేటువంటి పదము ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. పర్యాయ శబ్ద సినానిమ్. ప్రకాష్, దీపక్ జ్ఞానకే ప్రకాష్ కా ప్రతీక హై. దీపం అనేటువంటిది జ్ఞానం అనేటువంటి వెలుగుకి ప్రతిరూపము అంటున్నారు. ప్రకాష్ అంటే వెలుగు. ఈ ఆప్షన్స్ చూడండి. రోష్ని, రోష్ని అని అంటే వెలుగు. ప్రభాత్ అని అంటే ఏంటండి? ఉదయము, మార్నింగ్, సుబహ్ అనేటువంటిది. సంపద అనేటువంటిది ఆస్తి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ వెలుగు అనేటువంటి మీనింగ్ ఏమొస్తుందండి? రోషని. సో ఆప్షన్ ఏ, రోష్ని అనేటువంటిది కరెక్ట్ వన్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఎయిత్ బిట్ చూడండి. सोना अज्ञान का प्रतीक है, रेखांकित शब्द का उपसर्ग पहचान कर लिखिए. उपसर्ग, ఉపసర్గ అని అంటే ఏమంటాము అంటే ముందు వచ్చేటువంటిది ప్రిఫిక్స్. ఉపసర్గని ప్రిఫిక్స్ అని చెప్పేసి అంటున్నాము. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్. సో ప్రీ ముందు వచ్చినటువంటి పదము. జో शब्द के आगे आकर उसका अर्थ बदल देता है उसे ఉపసర్గ कहते हैं. ఏ శబ్దాంశం అయితే, ఏ అక్షరం అయితే పదానికి ముందు వచ్చి దాని యొక్క అర్థాన్ని మార్పు చేస్తుందో చూడండి. ఇక్కడ అజ్ఞాన్ అనేటువంటి దానిలో జ్ఞాన్ అనేటువంటి పదానికి ఆ అనేటువంటిది ముందు వచ్చేస్తుంది. అప్పుడు అజ్ఞాన్ అయిపోయింది. జ్ఞాన్ అనే పదానికి ఒక మీనింగ్, అజ్ఞాన్ అంటే ఒక మీనింగ్. సో అజ్ఞాన్లో ఉపసర్గ ఏంటి? ఆ అనేటువంటి పదం ముందు వచ్చి యాడ్ అయ్యి దాని యొక్క మీనింగ్ని చేంజ్ చేసింది కాబట్టి అజ్ఞానులో ఆ అనేటువంటిది ఉపసర్గ అవుతుంది. ముందు పదానికి ముందు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అని అంటే ఉపసర్గ అని చెప్పేసి చెప్తున్నాం. आज पंडित ने भाषण दिया, रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. ప్రత్యయ అంటే ఏమంటున్నామండి? సఫిక్స్. లాస్ట్ వచ్చేటువంటి పదము, లాస్ట్ పదానికి ఇందాక ముందు యాడ్ అయిపోతే అది ప్రిఫిక్స్ అన్నాము, లాస్ట్ యాడ్ అయితే అది ఏమంటున్నామంటే సఫిక్స్ అని చెప్పేసి చెప్తున్నాము. సో ఇక్కడ మీరు కనుక చూస్తే పండిత్, ఈ పండిత్ అనేటువంటి పదంలో ఏదండి లాస్ట్ యాడ్ అయిపోయింది? ఇత్ అనేటువంటి పదము. పండ్ అనే పదానికి ఇత్ అనేటువంటిది యాడ్ అయిపోయి పండిత్ అనేటువంటిది అయిపోయింది. వైజ్ఞానిక్, విజ్ఞాన్ అనేటువంటి పదానికి ఇక్ అనేటువంటిది యాడ్ అయిపోయి అదేమైపోయిందంటే వైజ్ఞానిక్ అయిపోయింది. భారతీయ అనేటువంటి పదానికి ఈ అనేటువంటిది యాడ్ అయిపోయి భారతీయ అయిపోయింది. భారత్ అనేటువంటి పదానికి ఈ అనేటువంటిది యాడ్ అయిపోయి భారతీయ అనేటువంటిది అయింది. నెక్స్ట్ 10th వన్ చూడండి. गुरु ने उपदेश दिया, इस वाक्य का लिंग परिवर्तन करके विकल्पों में से पहचान. 10th బిట్ లింగ్ పరివర్తన్ కరికే. లింగ్ పరివర్తన్ అంటే ఇచ్చినటువంటిది పుల్లింగ్లో ఇస్తే స్త్రీలింగ్లోకి, స్త్రీలింగ్లో ఇస్తే పుల్లింగ్లోకి మార్చాలి. ఫస్ట్ ఈ పదానికి మనం తెలుసుకోవాలి. గురు అనేటువంటి పదం యొక్క గురు పుల్లింగ్, దాని యొక్క స్త్రీలింగ్ గురు ఆయన్. గురు ఆయన్. ఉపదేశ దియా, ఇక్కడ నే అనేటువంటిది ఇచ్చినప్పుడు ఇది భూతకాలంలో ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.
భూతకాలంలో ఉన్నప్పుడు క్రియ అనేటువంటిది కర్తని అనుసరించి కాకుండా కర్మని అనుసరించి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి సెంటెన్స్లో నే అనేటువంటిది ఉంది, లింగ్ మార్చమన్నప్పుడు ఇక్కడ ఏది ఉన్నా మనకు సంబంధం లేదు. గురువు ఉన్నా, గురువాయిన్ ఉన్నా కూడా ఈ లాస్ట్ అనేటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అది ఏమీ మారదు. క్రియ కర్తని అనుసరించి కాకుండా కర్మని అనుసరించి మారుతుంది. సో ఇక్కడ ఉపదేశ్ అనేటువంటి దాని ప్రకారం ఇక్కడ మారుతుంది. కానీ ఇక్కడ గురువాయిన్ అయిపోయింది కాబట్టి ది అనేటువంటిది రాకూడదు. గురు స్త్రీలింగ్ ఏంటి? గురువాయిన్. నే ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అన్నాం కదా, ఉపదేశ్ దియా. గురు ఆయన్నే ఉపదేశ దియా. సో గురు మార్చాము, గురు ఆయన, రైట్. అన్నిట్లో గురు ఆయన అనేటువంటిది ఉంది, నే ఉంది, ఉపదేశ్ ఉంది. ఇక్కడ ఇక్కడ ఇది మారింది కదా అని చెప్పేసి గురు ఆయన అయితే ది వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది ఇది పెడతారు. ఇది రాంగ్ అండి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే నే అనేటువంటిది ఉపయోగించారో నే అనేటువంటిది భూతకాలంలో ఉపయోగిస్తాము. సో భూతకాలంలో వచ్చినప్పుడు క్రియ అనేటువంటిది కర్తని అనుసరించి కాకుండా కర్మని అనుసరించి వస్తుంది. ఈ ఉపదేశ అనేటువంటి దాని ప్రకారం వస్తుంది. సో ఈ ఉపదేశ అనేటువంటిది పుల్లింగ్ కాబట్టి ఇక్కడ గురువు ఉన్నా, గురువాయిన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉపయోగించాము. ఇక్కడ కర్మని అనుసరించి ఉపయోగించాము. గురు ఆయన్నే ఉపదేశ దియా. దియే మళ్ళా ఇది రాంగ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించాలి. సో ఇది రైట్ అవుతుంది. ఎందుకండి ఇక్కడ ది రావాలి కదా అని అంటే దానికి ఆన్సర్ ఏంటండి? భూతకాలంలో నే ఉపయోగించినప్పుడు సకర్మక క్రియ అయినప్పుడు క్రియ అనేటువంటిది కర్తని అనుసరించి కాకుండా కర్మ యొక్క లింగ వచనాల ప్రకారము రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ 11th బిట్ చూడండి. మై ఆమ్ ఖాతా హూ ఇస్ వాక్య కా భవిష్యత్ కాల్ క్యా హై. ఇక్కడ ఏం అడుగుతున్నారండి? భవిష్యత్ కాల్ అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మీరు ఇచ్చిన సెంటెన్స్లో భవిష్యత్ కాల్లోకి మార్చమన్నప్పుడు క్రియ ఏ విధంగా మారుతుంది? ఇక్కడ క్రియ ఏంటి? ఖాతా హూ. మై ఆమ్ ఖాతా హూ. క్రియ యొక్క మూలధాతు కా అనేటువంటి దానికి తా హై, తే హై, తీ హై యాడ్ అయినప్పుడు అది వర్తమాన కాలం అవుతుంది. అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ వర్తమాన కాలంలో ఉంది. దీన్ని భవిష్యత్ కాలంలోకి మార్చమన్నప్పుడు క్రియ యొక్క మూలధాతు అంటే కా అనేటువంటి దానికి ఏమైడ్ అవుతుందంటే కా ఊంగా. మై అనేటువంటిది వచ్చినప్పుడు ఊంగా, ఊంగి అనేటువంటిది యాడ్ అవుతుంది. పుల్లింగ్ అయితే ఊంగా, స్త్రీలింగ్ అయితే ఊంగి అనేటువంటిది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఖాతాహు పుల్లింగ్ కాబట్టి, అదే ఖాతీహు అయితే స్త్రీలింగ్. ఖాతాహు అనేటువంటిది పుల్లింగ్లో ఉంది కాబట్టి భవిష్యత్ కాల్లో చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ ప్రకారము మైనే ఆమ్ కాయ. నే అనేటువంటిది ఇచ్చాడండి. నే అనేటువంటిది భూతకాల్లో ఉపయోగిస్తారు. సో ఇది రాంగ్ ఆన్సర్. మై ఆమ్ ఖాయా. ఖాయా అనేటువంటిది భూతకాల్కి సంబంధించినటువంటిది. ఖా ప్లస్ యా, ఖాయా అనేటువంటిది భూతకాల్. మరి భవిష్యత్ కాలంలో ఏమేమి ఉపయోగిస్తారు? ఉంగా, ఉంగి, ఏగా, ఏంగే, ఏగి ఇలాంటివి వస్తాయి. సో ఇక్కడ మై ఆమ్ ఖా ఉంగా. అదే మై ఆమ్ ఖాతీహు అని కనుక ఇచ్చినట్లయితే మై ఆమ్ ఖా ఉంగి అనేటువంటిది వచ్చింది. ఇక్కడ పుల్లింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పుల్లింగ్లో ఇచ్చారు. ప్రతి బిట్కి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది సపరేట్గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది వర్తమాన కాలంలోకి ఇచ్చాడు, భవిష్యత్ కాలంలోకి రాయమన్నారు కాబట్టి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 12th బిట్ చూడండి. आप आपके घर जाइए इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए. आप आपके घर जाइए. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని నిజవాచక సర్వనామం అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి మిస్టేక్, దీన్ని ఏంటి తప్పు ఉంది అని అంటే ఆప్ ఆప్కే గర్ రెండు సర్వనామాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడ నిజవాచక సర్వనామంలో ఆప్ ఆప్కే కాదు, ఆప్ అపనే గర్ జాయియే. ఇచ్చినటువంటి ఆప్సే గర్ జాయియే అని ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటిది, ఇది ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ ఇచ్చినటువంటిది ఇది రాంగ్ వన్. నెక్స్ట్ ఆప్ అపనే గర్ జాయియే. నిజవాచక సర్వనామం అంటే అపనా, అపనే, అపని అనేటువంటి ఉపయోగిస్తాము. ఇక్కడ ఆప్కే అని ఉంది కాబట్టి అపనేగర్, ఆప్కా అని ఉంటే అపనాగర్ అనేటువంటిది ఉపయోగించేవాడు. ఇక్కడ కూడా మరి అలానే ఉన్నట్లుంది చూడండి. ఆప్ అపనేగర్ జాయియే, ఆప్ ఆపనేగర్ జాయియే. ఆపనేగర్ అనేటువంటిది ఉండదు, ఆప్ అపనేగర్ జాయియే అని చెప్పేసి ఇస్తారు. సో ఈ విధంగా
ప్రతి బిట్ని కూడా మీరు జాగ్రత్తగా చదువుకొని ఎక్స్ప్లెనేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ప్రతి బిట్ని కూడా మనము ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఈ ప్రతి వీక్ కూడా మీకు వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది మోడల్ పేపర్ అనేటువంటిది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఫాలో అవుతే ప్రతి పాయింట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు దాని నోట్స్ ఏదైతే ఉంటుందో చెప్తున్నామో దాన్ని ఫాలో అయ్యి రాస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్కి వెళ్ళేలోపు మనం ఎన్నో పేపర్స్ని అప్లోడ్ చేస్తాము, వాటిని ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి ప్రతి గ్రామర్ పాయింట్ కూడా బిట్కి సంబంధించినటువంటి గ్రామర్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడా లేకపోతే లెంతీ అవుతుంది. కాబట్టి ప్రతి బిట్కి సపరేట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ప్రతి మోడల్ పేపర్లో కూడా ప్రతి బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఫాలో అయ్యి ఆ బిట్కి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది నోట్ చేసుకుంటూ దేనికి తత్సం తద్భవ శబ్దకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక దగ్గర రాసుకోండి, క్రియకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక దగ్గర రాసుకోండి, నెంబర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషను, కారక్కి సంబంధించినవి సంధి, సమాస్, पर्याय शब्द, उपसर्ग, प्रत्ययी, लिंग परिवर्तन, भविष्य काल बदलना, शुद्ध रूप, ఈ 12 బిట్స్ని కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ definitely give some knowledge to you students. Definitely I will upload వీక్లీ 1 వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు నచ్చుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అనేటువంటివి, మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ అనేటువంటివి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అనేటువంటివి ఇస్తాయి. సో మీరు ప్రతి ఒక్కళ్ళు ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇంకా ఎక్కువ మంచిగా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకు అని అంటే ఎక్కువ మంది దీనిలో తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్క్స్ రావాలి అనేటువంటి ధ్యేయంతో ఎవరైతే డల్లర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి మార్క్స్ రావడం కోసము చేసేటువంటి ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా హెల్ప్ చేస్తారని, సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ధన్యవాద్ సభీకో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.